హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక చక్కని నీతి కథ విందామా? అనగనగనగనగా ఒక దట్టమైన అడవి. ఆ అడవి 2 గ్రామాలకు మధ్యలో ఉంది. అటువైపు గ్రామం నుండి ఇటువైపుకు రావాలన్నా, ఇటువైపు గ్రామం నుండి అటువైపుకు వెళ్ళాలన్నా ఈ అడవి దారిలోంచి వెళ్లాల్సిందే. ఎవరైనా భయపడుతూ ఉంటారు, కానీ జాగ్రత్తగా వెళ్తూ ఉంటారు. ఒకరోజు ఒక పేద బ్రాహ్మణుడు, ఆయన ఆ అడవి దారి గుండా గ్రామంలోకి వెళ్తున్నాడు. వెళుతూ వెళుతూ సడన్ గా ఆగాడు. ఎందుకు? ఎవరో పిలిచినట్టు అనిపించింది ఆయనకి. సడన్ గా ఆగి చుట్టూ చూశాడు. చూసేటప్పటికి ఇంకేముంది, భయంతో బిగుసుకుపోయాడు. అక్కడ ఒక పులి ఉంది. ఆ పులి అతనితోటి మాట్లాడింది. నేనే నిన్ను పిలిచాను, భయపడకు అంది. అది ఒక మడుగు దగ్గర ఉన్నదనమాట. కొద్దిగా ఒక కుంట, నీళ్ల కుంట ఉన్నదనమాట. అక్కడ కూర్చుని ఉన్నదనమాట దూరంగానే. అందుకే గట్టిగా అరచి పిలిచిందనమాట. అప్పుడు అది అన్నది, ఆ పులి, నా దగ్గర ఒక బంగారు కంకణం ఉంది, అది నీకు దానం చేయాలని పిలిచాను అని చెప్పింది పులి. అప్పుడు ఆ పులిని చూసి భయపడ్డవాడు ఆ కంకణం చూడగానే ఆశపడ్డాడు. కానీ నువ్వు క్రూర జంతువువి కదా, నేను దగ్గరికి వస్తే నువ్వు తినేస్తావుగా అన్నాడు బ్రాహ్మణుడు. అనేటప్పటికీ ఆ పులి అన్నది, నువ్వు ఇంతసేపు నాతో కూర్చుని మాట్లాడుతున్నావు కదా ఎదురుగుండా నుంచుని, నేను ఆ మాత్రం ఒకవేళ నిన్ను తినేయాలి అని అంటే నీ దగ్గరికి వచ్చి నిన్ను తినలేనా? నేను అవన్నీ మానేసా. నాకు పెద్ద వయసు వచ్చేసింది. దగ్గర చిన్న చిన్న చెట్ల ఆకులు, నీరు, నాచు ఇవే తిని బతుకుతున్నాను. ఎందుకంటే ఓ ముని నా దగ్గరికి వచ్చి నువ్వు చేసిన పాపాలన్నీ పోయి నువ్వు ముక్తిని మోక్షాన్ని పొందాలి అని అంటే దాన ధర్మాలు ఏమన్నా చేయడానికి ట్రై చేయమన్నాడు. నాకేమో ఈ కడియం చాలా కాలం క్రితం దొరికింది కంకణం. దాన్ని ఇప్పటిదాకా నేను ఏమీ చేయలేదు, దాచి ఉంచానంతే. ఇప్పుడు ఆ ముని చెప్పాడు కదా, అందుకని ఈ కంకణం నీకు ఇద్దామనుకుంటున్నాను అని ఆ పులి ఎంతో సౌమ్యంగా చక్కగా మాట్లాడింది. నువ్వు వచ్చి ఈ చెరువులో స్నానం చేసి, ఈ మడుగులో స్నానం చేసి నా పాపాలు పోగొట్టే మంత్రాలు చదువు చాలు, ఈ కంకణం నువ్వు పట్టుకుని వెళ్ళు అన్నది. అనేటప్పటికి నిజమే కామోసు అని చెప్పేసి నమ్మేశాడు ఆ పేద బ్రాహ్మణుడు. నమ్మేసి చెరువులో దిగి స్నానం చేసి పాపం పోయే మంత్రాలు ఏమన్నా చదువుదాము అని అనుకుని ఇలా చెరువులోకి దిగాడో లేదో, అది ఒక బురద కుంట అన్నమాట. బురదలో కూరుకుపోయాడు. ఇంకేముంది, అయ్యో బురదలో కూరుకుపోయావా, నేను వస్తానుండు, నేను కాపాడతానుండు అంటూ పులి వచ్చి అతన్ని చక్కగా భోజనం చేసేసింది. క్రూర జంతువుల్ని నమ్మకూడదు, అలాగే క్రూరమైన మనస్తత్వం ఉన్న వ్యక్తుల్ని కూడా నమ్మకూడదు, లేకుంటే మనకు నష్టం తప్పదు. ఇదే ఈ కథలో నీతి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ఓకేనా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ నన్ను పరిచయం చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.